ఫైబర్నెట్ కేసులో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఒకటి అప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ఫైళ్ళు విజయసాయిరెడ్డి చేతికి చేరినాయి. అది చేర్చింది ఫైబర్నెట్కి సంబంధించినటువంటి ఒక ఉద్యోగిని అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు కేసులో ఆ ఫైల్సే కీలకంగా ఉన్నాయి అన్నటువంటిది గుర్తించారు ఫైబర్నెట్ అధికారులు. ఫైల్స్ని అప్పగించినటువంటి ఆ ఉద్యోగిని ఎవరు అంటే, ఇప్పుడు ఒక హస్బెండ్ తన భార్య శాంతి విజయసాయిరెడ్డితో సంబంధాలు ఉందని గొడవ చేస్తున్నారు కదా, ఆ శాంతి వాళ్ళ భర్త శాంతి వాళ్ళ భర్త కంప్లైంట్ చేశారు కదా, ఆ శాంతి వాళ్ళ సోదరి ఈ ఫైల్స్ని తీసుకెళ్ళి విజయసాయిరెడ్డికి అప్పగించారన్నటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి ఫైబర్నెట్లో కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నటువంటిది గుర్తించారని. అయితే విజయసాయిరెడ్డి అప్పుడు అంతకుముందు ఫైబర్నెట్లో చంద్రబాబు తిన్నారంటే, విజయసాయిరెడ్డి శాంతిని అడ్డం పెట్టుకుని దేవాదాయ శాఖలో ఆమె సోదరుని అడ్డం పెట్టి ఫైబర్నెట్లో కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నటువంటి ఆరోపణ, వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్న ఆరోపణ. ప్రభుత్వం మారిన వెంటనే ఆమెను ఉద్యోగం నుండి అధికారులు తొలగించారు. ఇప్పుడు ఆ ఫైల్స్ ఏమయ్యాయనే దాని మీద విచారణ చేస్తున్నారని ప్రకటించారు.